పెద్ద సుదర్శన్ అన్నతోటి అనుబంధం అనేది అది మాటల్లో చెప్పలేనిది. 2001 నుండి కేసీఆర్ గారు అయితే అప్పుడైతే టీఆర్ఎస్ పార్టీగా స్థాపించి ఉద్యమం అనేది నేర్చుకున్నదే సుదర్శన్ అన్నతోటి. కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా తెలంగాణ స్వార్థం కోసం, తెలంగాణ రాష్ట్రం కోసం, మన నీళ్లు, మన నిధులు, మన ఉద్యోగాలు, మన పిల్లల భవిష్యత్తు అనే స్ఫూర్తి కేసీఆర్ గారు నింపితే అది చూసి సుదర్శన్ అన్నను 2006లో ఇక్కడ జిల్లా అధ్యక్షునిగా పరిచయం చేశారు. నేను వస్తున్నా నర్సంపేటకి అని అన్న, నువ్వు రా మేమున్నాము అని అన్నకు తోడుగా ఉన్న వ్యక్తులం మేము. దానికంటే ముందు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే గారు ఉండే, అప్పుడు వాళ్ళకున్న కొన్ని ఆశో లేకపోతే ఇంకా వాళ్ళకున్న సమస్యలకో వాళ్ళంతా కాంగ్రెస్ పార్టీకి పోవడం జరిగింది. మేము ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా తెలంగాణ వత్తదో తెలియదు, రాదో తెలియదు, కానీ అయినా కూడా ఈ జెండా వదలద్దు, మనము సచ్చే వరకు మన పోరాటం వత్తరాని లేకపోతే లేదు, మధ్యలో వదిలేయద్దు. గతంలో కూడా ఎంతో మంది వదిలేసిళ్ళు, మనం ఇప్పుడు వదిలేయద్దు, కేసీఆర్ వెంట ఉండాలి అని అప్పుడు మేము ఒక 5-10 మంది మట్టుకే ఉన్నాం. అప్పుడు సుదర్శన్ అన్న జిల్లా అధ్యక్షునిగా ఏ పిలుపునిచ్చినా, అక్కడ కేసీఆర్ గారు ఏ పిలుపునిచ్చినా కూడా వాళ్ళు మామూలుగా ఒక సామెత ఉంటుంది, ఏది చూపితే కొండవాకుడు అనేది, అంతకంటే ఎక్కువ మేము చేసినాం. ఇక్కడ నర్సంపేటలో చేస్తేనే జిల్లా మొత్తం మాకేది, నర్సంపేటలో ఏదో జరుగుతాంది ఉద్యమం కోసం, ఏదో పెద్ద స్కెచ్ ఎత్తాండి, అక్కడ పెద్ద చూసి మేమేయాలి అని రాష్ట్రం మొత్తం చూసేటోళ్ళు అన్నట్టు మొత్తం. అది మేము మాకు స్ఫూర్తిని నింపి మమ్మల్ని ప్రోత్సహించి మనం చేయాలిరా అంటే మా ప్రాణం పోయినా మంచిది అనుకున్నాం మేము చేయాలని. కేసీఆర్ గారు ఆమరణ దీక్ష పట్టినప్పుడు కూడా నేను తట్టుకోలేక అప్పుడు నేను ఆత్మాహుతికి ప్రేరేపణ నాకు నేనే చేసుకొని నేను పెట్రోల్ పోసుకోవడం జరిగింది. శ్రీకాంతాచారి కంటే ఫస్ట్ నేనే చనిపోవాలి ఆ రోజు నేను. కానీ భగవంతుడు ఇవన్నీ చూడాలని కావచ్చు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించాలని, దాన్ని చూడాలి, ఆ ఫలాలు అందరికీ అందజేయాలన్న ఉద్దేశంగా నేను బ్రతికినా కావచ్చు. కానీ బ్రతుకులో నేను సుదర్శనాన్ని మిస్ చేసుకుంటా అని నేను అనుకోలేదు, అది జీర్ణించుకోలేకపోతున్నాం మేము. అప్పట్లోనే కూడా సుదర్శన్ అన్న ఇక్కడ రాయల్ రోగం అక్కడ పోవాలరా అంటే నాతోటి నాకున్న చిన్నపాటి సైన్యం ఎంతమంది ఉన్నా కూడా మేము అందరిని తీసుకొని పోయి ఎక్కడ కూడా మేము ఏది ఆశించలేదు. మా సొంత ఖర్చులతోటి, మా సొంత ఏదున్నా కూడా మా సొంతంగా మేము రూపకల్పన చేసుకొని అసలు గిన్ని నీళ్లు తాగి కూడా ఉద్యమం చేసినాం మేము. తిండి లేకుండా ఒక రోజు 24 గంటలు కూడా తిండి లేకుండా కొన్ని నీళ్లు అడుక్కొని తాగేటోళ్ళు. పోలీసు వాళ్ళు ఒక నక్సలైట్ కంటే ఎక్కువగా మమ్మల్ని భావించి చుట్టుముట్టి అరెస్ట్ చేద్దామని చూసేది. కానీ ఎక్కడ కూడా ఒక్కసారి కూడా వాళ్ళకు దొరకకుండా మిస్ అయ్యి సాగరహారానికి పోవాలంటే, మానవాహారానికి పోవాలని అంటే ఎక్కడంటే అక్కడ రాష్ట్రంలో ఎక్కడంటే అక్కడ నిలబడాలి అని అంటే అక్కడ నర్సంపేటలో ఉంటేనే జిల్లా మొత్తం ఉన్నట్టు అనిపించే విధంగా మేము నర్సంపేట నుండి ఉండేదన్నట్టు. నర్సంపేటలో వచ్చిందా ఓకే, రమక్క ఆ రమక్క వచ్చినట్టు రమక్కతో సైన్యం వచ్చింది. ఈ విధంగా సుధన్న నన్ను చూసి ఓకే అందరూ అంటే రేరుగా లేడీస్ చాలా రేరు కాబట్టి నేను అందరినీ అన్నలను నాతో వచ్చే అక్కలను కూడా అందరూ తీసుకొని 5-10 మంది అయినా ఏదైనా కూడా వెళ్ళిపోయేటోళ్ళం అన్నట్టు. అట్లా మేము చేసి ఉద్యమం చేసి అన్నతో పాటు మేము ఉండి మేము ఇంత అది చేసి తెలంగాణ వచ్చినందుకు చాలా సంతోషపడ్డాం. 2014 అన్న ఓడిపోవడంతో మేము చాలా బాధపడ్డాం. తర్వాత తన సివిల్ సప్లై చైర్మన్ ఇచ్చినాక సంతోషపడ్డాం మేము. కానీ ఒక 5 ఏళ్ల కాలంలో అన్న గెలిచినందుకు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది, చాలా సంతోషం. కానీ ఈసారి కనుక ఒకవేళ మంత్రి అయితే కనుక అన్న మనకు ఎంత అభివృద్ధి చేసి ఒక 5 ఏళ్ళకే అక్కడ హాస్పిటల్ కావచ్చు, హాస్పిటల్ అయితే అది నిజంగా కూడా చాలా గొప్ప విషయం. అది ఆ ప్రాంత రైతులను అసలు మెప్పియడంలో సుదర్శన్ అన్న దిట్ట. జిల్లాల ఏ నాయకులనైనా, కేసీఆర్ గారినైనా, ఏ ఒక్క వ్యక్తినైనా మెప్పియడంలో చాలా దిట్ట.
సుదర్శన్ అన్న ఆ రైతులను మెప్పించి మీ ప్రాంతం మంచిగా అభివృద్ధి చెందుతుంది ఈ హాస్పిటల్ వస్తే, లేకపోతే ఏముంటుంది బీడుబడ్డ భూములలో ఏముంటుంది, నీళ్లు సరిగా వత్తలేవు ఏం వత్తలేవు అని వాళ్ళకి మెప్పించి వాళ్ళకి గుడ్విలు ఇప్పించి దొడ్డమోహన్ రావు గారితో గుడ్విలు ఇప్పించి అక్కడ హాస్పిటల్ ఇక కేసీఆర్ ఆడ ప్లేస్ వచ్చిన తర్వాత కేసీఆర్ ఎంబడి పడ్డాడు.